जीतेगा जीतेगा भारत जीतेगा भारत माता के भारत माता के जीतेगा जीतेगा भारत जीतेगा 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 भारत जीतेगा भारत माता के ఎప్పుడు కూడా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి T20 మ్యాచ్ కావచ్చు ఏ మ్యాచ్ అయినా పాకిస్తాన్ అంటే అది మరొక యుద్ధం లాగానే చూస్తారు అందరూ కూడా. కానీ ఈసారి యువత కావచ్చు ప్రజలు కావచ్చు ఒక పక్క మ్యాచ్ అనే ఉత్సాహంతో పాటు మ్యాచ్ వాళ్ళతో ఎందుకు ఆడాలి అని ఒక ఇది మన జరిగినటువంటి పహల్గాం సంఘటన తర్వాత ప్రతి ఒక్కరూ పూర్తిగా పాకిస్తాన్ విభేదించాలి, పాకిస్తాన్ బాయ్కాట్ చేయాలి, వారితో ఎటువంటి మ్యాచ్లు ఉండకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. కాకపోతే ఇది ఒక స్పోర్ట్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆడాలి కాబట్టి ఆడకపోతే దీంట్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక విలువ తగ్గుతుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆడవలసిన పరిస్థితి వస్తుంది ఈ క్రికెట్. దాన్ని చేస్తే ఒకవేళ మనం పాకిస్తాన్తో ఆడకూడదు అనుకున్నట్టుగా అంటే కంప్లీట్గా పాకిస్తాన్ ప్రపంచ దేశాలన్నీ కూడా గేమ్స్ నుండి వెలివేయాలి. అప్పుడు కానీ ఉగ్రవాదంతో పాటు ఇలాంటి దౌర్భాగ్యం జరగకుండా ఉంటుంది. పహల్గాం లాంటి దౌర్భాగ్యాలు ప్రపంచ దేశాలు ఆలోచించాలి. ఒక క్రికెటర్గా మ్యాచ్ని మేము ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది ఖచ్చితంగా. వాళ్ళు మానసికంగాను శారీరకంగాను వారి యొక్క పాకిస్తాన్ ఎంతో కుంగిపోయి ఉన్నారు. అందులో ఇప్పుడు మ్యాచ్ అంటే కూడా వాళ్ళకి ఇండియాతో మ్యాచ్ భారత్తో మ్యాచ్ అంటేనే భయం గుండెల్లో మొదలవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా కిందనే ఉంటారు. గేమ్ కూడా ఈ మధ్య వాళ్ళు చాలా మార్పులు చేయడం వల్ల కెప్టెన్సీ కావచ్చు ప్లేయర్లు తొలగించడం కావచ్చు దీంతో మానసికంగా పాకిస్తాన్ కూడా చాలా డౌన్లో ఉన్నారు. మన ఇప్పుడు వచ్చినటువంటి యువరక్తం యువ తేజం ఏదైతే ఉందో ఉర్రూతలవుతోంది. సూర్యకుమార్ సారథ్యంలో ఖచ్చితంగా అఖండ విజయం. మొన్న జరిగినటువంటి మ్యాచ్ కూడా జస్ట్ వాళ్ళని 56కు ఆల్అౌట్ చేసి మనం 4 ఓవర్లలో ముగించాం. ఇలాంటి ఎంత ఘన విజయం కాకపోయినా అద్భుతమైనటువంటి విజయం పాకిస్తాన్ మీద ఖచ్చితంగా మన భారత జట్టు సాధిస్తుంది.